Which university researchers have developed a new ginger variety called as Saskewoo that is high yielding and adds good flavor to dishes? అధిక దిగుబడితో పాటు వంటకాలకు మంచి రుచిని జోడించే సాస్కెవూ అనే ఒక కొత్త అల్లం రకాన్ని ఏ విశ్వవిద్యాలయ పరిశోధకులు అభివృద్ధి చేశారు అంటున్నారు. మనకి ఇక్కడ ఏమిచ్చారు ఆప్షన్స్? నాగాలాండ్ యూనివర్సిటీ, అస్సాం అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అండ్ మిజోరాం యూనివర్సిటీ. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నాగాలాండ్ యూనివర్సిటీ. సో రీసెంట్గా నాగాలాండ్ యూనివర్సిటీకి సంబంధించిన ఇద్దరు ప్రొఫెసర్స్ డాక్టర్ సిఎస్ మాల్తీ అండ్ డాక్టర్ గ్రెసెల్లీ ఎప్తోమి అనే ఈ ఇద్దరు పరిశోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కొత్త రకం వంగడం సాస్కెవూ అనే ఒక కొత్త అల్లం రకాన్ని కనుగొన్నారనమాట. సో ఏంటి దీని స్పెషాలిటీ అంటే దీంట్లో మంచి ఫ్లేవర్ ఉంటుంది అండ్ ఫైబర్ తక్కువ ఉంటుంది అండ్ ఇదొక హై ఈల్డింగ్ వెరైటీ అనమాట. సో మనకి హై ఈల్డింగ్ వెరైటీ అనగానే గుర్తొచ్చేది ఏంటి? ఒక హెక్టార్కి ఎన్ని టన్స్ ఇస్తుంది అని. జనరల్గా మన యావరేజ్ ఎగ్జిస్టింగ్ అల్లం వెరైటీ ఏదైతే ఉందో అది ఆన్ అండ్ యావరేజ్ నేషనల్ యావరేజ్ చూస్తే 9.5 టన్స్ ఇస్తుంది ఒక హెక్టార్కి. కానీ ఈ సాస్కెవూ అనే ఒక కొత్త అల్లం వెరైటీ మనకి నియర్లీ 17.21 టన్స్ ఇస్తుంది పర్ హెక్టేర్. అంటే రెట్టింపు అనమాట. అంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ వెరైటీ కంటే డబల్గా ఇది హై ఈల్డ్ ఇస్తుంది, ఎక్కువ ప్రొడక్టివిటీ ఇస్తుంది మనకి. అండ్ దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని డ్రై చేశాక, దీన్ని ప్రాసెస్ చేశాక కూడా దీన్ని డ్రై రికవరీ రేట్ ఎక్కువ ఉంది. అంటే ఈ ప్రాసెసింగ్ కంపెనీస్కి కూడా ఇది ప్రాఫిటబులే అనమాట. దీని డ్రై రికవరీ రేట్ ఎంత ఉంది అంటే 21.95% ఉందన్నమాట. అంటే మనం అల్లాన్ని డ్రై చేసి ఇంకా వేరే దానికి కూడా వాడుకుంటాం. సో ఆ డ్రై రికవరీ రేటు మనకి 21.95% ఉందన్నమాట. సో ఇప్పుడు వచ్చిన ఈ కొత్త అల్లం రకం ఏదైతే ఉందో ఈ సీడ్ ప్రొడక్షన్కి అండ్ దీనికి ఏ స్టేట్స్కి అప్రూవల్ ఇచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మిజోరాం అండ్ నాగాలాండ్ ఈ స్టేట్స్కి ఈ సీడ్ ప్రొడక్షన్కి అప్రూవల్ ఇవ్వడం, గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది.